రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అది అసెంబ్లీ రౌడీ సినిమాలో. అదేవిధంగా విలన్ మోహన్ బాబు విలన్ పాత్ర వేసుకుంటూ హీరో అయ్యాడు. అది అల్లుడు గారు ఫస్ట్ సినిమా. కృష్ణరాజు కూడా కొన్ని విలన్ పాత్రలు వేసిన ఆ తర్వాత అమరదీపం, రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య ఆయా సినిమాలతో హీరో కావడం జరిగింది. సమాజం సర్వసాధారణంగా చెడు నుంచి మంచిగా వచ్చిన వాళ్ళని అత్యధికంగా ఆదరిస్తుంది. ఇది నిజం, నగ్న సత్యం అని చెప్పాలి. మంచి చేసి చెడు చేయటం వేరు, విలన్ హీరో అవటం వేరు. కొన్ని సినిమాల్లో హాస్యనటులు హీరోలు అయ్యారు, తర్వాత వాళ్ళు కొంతకాలానికి తెరమరుగయ్యారు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. అదే హీరోలు కొంతమంది రకరకాల పాత్రలు వేసుకుంటూ సినిమా తర్వాత సినిమా అనేది సాంఘికం, మైథలాజికల్, తర్వాత ప్లే బాయ్, లేకపోతే విషాదం, కుటుంబ గాథ ఇలా తీసిన వాళ్ళు అక్కినేశ్వర లాంటి వాళ్ళు ఉన్నారు. పౌరాణిక జానపదాలతో ఉగ్గుపాలతో పెట్టిన విద్యగా చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు అని చెప్పవచ్చు. అనువు కానివి, అసాధ్యం కానివి సినిమాలు తీసిన వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి నాటి ఘట్టమనేని కృష్ణమనాయుడు అని చెప్పాలి. ఎందుకనంటే ఆయన గారు తొలి స్కోప్ సినిమా 70mm, అదేవిధంగా డిటిఎస్ ఏం చేసినా ఆయన వల్ల అయిందని చెప్పాలి. మన తెలుగు తెరకు హాలీవుడ్ స్థాయి సాంకేతికతను అద్దిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేటి రాజకీయాల్లో జట్టు స్పీడ్తో వెళ్ళిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. కింద నుంచి ఎదిగి కార్యకర్త, నాయకుడు, అది కూడా గ్రామ స్థాయి, ఆ తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రాజకీయాల్లో వానమాలు దిద్దిన వాడే ముందుకెళ్తాడు తప్ప ఓవర్ నైట్లో స్టార్ అవ్వాలనుకునేవాడు ఎవరు కూడా ముందుకు వెళ్ళరనేది వాస్తవం అని చెప్పాలి. మరింత సమాచారంతో మరోసారి మేము ముందుకు నమస్కారాలతో సర్వేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఉంటాను మరి.